అండి వెల్కమ్ టు మై ఛానల్ జస్విత అడప వ్లాగ్స్. ఇవే మిల్క్ షేక్స్ అదే బయట తీసుకోవాలంటే 200 నుంచి 300 మధ్యలో అయితే ఉంటాయి. అవే మనం సింపుల్గా ఇంట్లో కనుక చేసి పెడితే పిల్లలకి మనకి తక్కువ బడ్జెట్లోనే అవుతుంది. వాళ్ళు కూడా హ్యాపీగా తాగుతారు. వాళ్ళకి ఏంటో తెలియదు కానీ ఈ మిల్క్ షేక్స్ అంటే చాలా పిచ్చిగా తాగుతారు. ఏంటో మావోడైతే ఓరియో మిల్క్ షేక్ అంటే చాలా పిచ్చి అనమాట. ఇంకా బయట జ్యూస్ సెంటర్కి వెళ్ళామంటే ఓరియో మిల్క్ షేకే అడుగుతాడు వాడు. నేనైతే అప్పుడప్పుడు ఇంట్లో చేసి పెడతాను. ఇవి అంత హెల్దీ అని కాదు కదా, సో అందుకని చెప్పి అప్పుడప్పుడు మాత్రమే ఇస్తాను. ఇంకేముంది మా సోదంతా ఏమి వింటారులే కానీ ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్గా అయితే చాక్లెట్స్ మిల్క్ షేక్ అయితే చేశాను మా బుడ్డ దానికోసం. మా బుడ్డదైతే ఓరియో మిల్క్ షేక్ తాగదు, సో దానికోసం చాక్లెట్ మిల్క్ షేక్ అనమాట. దీని ప్రాసెస్ వచ్చేసి 10 రూపీసెస్ డైరీ మిల్క్ చాక్లెట్. మీరైతే ఏ చాక్లెట్ అయినా తీసుకోవచ్చు. మేమైతే డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకున్నాం. అందులో టీ గ్లాస్ వరకు పాలు, కొంచెం షుగరు, అలాగే చాక్లెట్ సిరప్ కూడా యాడ్ చేసేసుకుని దీన్ని బాగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. బ్లెండ్ చేసేసుకుని ఇంకా సారీ అండి మర్చిపోయాను, ఇంకోటి కూడా యాడ్ చేశాను. అదేంటంటే ఐస్ క్రీమ్ అనమాట. అది వెన్నెలా ఐస్ క్రీము ఒక స్పూన్ వరకు యాడ్ చేశాను అంతే. కొద్దిగా వేసుకుని దాన్ని కూడా మంచిగా బ్లెండ్ చేసేసుకోవాలి. ఇలా గ్లాస్కి అయితే చాక్లెట్ సిరప్ ఇలా కొంచెం అట్రాక్టివ్గా బయట తాగిన ఫీలింగ్ రావాలి కదా పిల్లలకి, సో అందుకని చెప్పి అలా అయితే డెకరేట్ చేసి గ్లాస్లోకి వేసేసుకున్న తర్వాత పైనుంచి ఒక స్పూన్ అయితే వెనిలా ఐస్ క్రీమ్ వేసుకుని దానిపైన అయితే చాక్లెట్ సిరప్ కూడా వేసుకుని దానిపైన చాక్లెట్ చిన్న చిన్న పీసెస్ కింద వేసుకుని మంచిగా అయితే డెకరేట్ చేసేసి పిల్లకైతే ఇచ్చేసాను. తల్లి చాక్లెట్ మిల్క్ షేక్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు మా బుడ్డోడు ఓరియో మిల్క్ షేక్ అయితే చూసేయండి ప్రాసెస్. ఇది వచ్చేసి 10 రూపీస్ ఓరియో బిస్కెట్ ప్యాకెట్ అనమాట. సో ఫుల్గా అయితే వేసేసాను. దాంట్లోనే కొద్దిగా ఐస్ క్రీమ్ వెనిలా ఐస్ క్రీమ్ యాడ్ చేసుకున్నాను. మిల్క్ వచ్చేసి ఒక గ్లాస్ వరకు మిల్క్ కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టిన మిల్క్ అనమాట. కొంచెం చల్లగా ఉంటే బాగుంటుంది కదా, ఎందుకంటే ఇందులో ఐస్ క్యూబ్స్ అయితే వాడను నేను, అందుకని చెప్పి కూల్ మిల్క్ అయితే వేసుకుంటాను. ఇందులోనే చాక్లెట్ సిరప్ కూడా వేసేసుకుని కొద్దిగా డైరీ మిల్క్ పీస్ కూడా వేసుకుని మంచిగా బ్లెండ్ అయితే చేసేసుకోవాలి. కావాలన్నా కూడా ఐస్ క్యూబ్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పాలు పెట్టి చల్లగా ఉన్నా కూడా ఇంకా కొంచెం చిల్గా కావాలంటే ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పిల్లల కోసం కదా నేనైతే ఐస్ క్యూబ్స్ వాడాను. కొంచెం ఎక్కువసేపే బ్లెండ్ చేయాలన్నమాట, ఎందుకంటే బిస్కెట్స్ చాక్లెట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవి బాగా మిక్స్ అవ్వాలి, కొంచెం టైం పడుతుంది. అదే చాక్లెట్ మిల్క్ షేక్ అంటే జస్ట్ 5 to 6 మినిట్స్లో అయితే అయిపోతుంది. ఇది 10 మినిట్స్ అయితే పడుతుంది. జ్యూస్ రెడీ అయ్యేలోపు మనమైతే గ్లాస్ని డెకరేట్ చేసేసి రెడీగా ఉంచుకోవాలి. ఎందుకంటే పిల్లలకి బయట తాగిన ఫీల్ రావాలి కదా. ఎంత ఇంట్లో హైజీనిక్ చేసినా కూడా బయట అంటేనే బాగా ఇష్టపడతారు కదా పిల్లలు. సో అలాంటి ఫీల్ రావడం కోసం నేనైతే చాక్లెట్ సిరప్తో ఇలా చేసి మావుడికి కూడా అయితే ఐస్ క్రీమ్ యాడ్ చేసేసుకుని దానిపైన అయితే చాక్లెట్ సిరప్ వేసుకుని అయితే ఎలా సర్వ్ చేస్తారో సేమ్ అలా అయితే సర్వ్ చేసి పిల్లలకి ఇచ్చా. బాగా అయితే ఎంజాయ్ చేశారు. మొత్తం ఖర్చు ఎంతంటే 100 లోపే అనమాట, ఎందుకంటే పాలు ఇంట్లో ఉంటాయి కాబట్టి. ఇవి కొన్నవన్నీ కలిపి 60 రూపీస్ అయింది. బడ్జెట్లో మన ఇంట్లోనే ఇలా 2 మిల్క్ షేక్స్ అయితే చేసుకోవచ్చు. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.